how you become citizen here. You said that you are a citizen here. Yeah, it's a long time ago. How long you have been stay here? 23 years. 23 years. Yeah. Oh, Turkey ice cream style ide annamata. Exactly ikkada chudochu manaku Turkey ice cream style ela untundo. So, hello. From India. Hello Yeah. to India. Hello. Thank you so much. India. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా అయితే నిన్న ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది. నేను చెప్పాను కదా, ఒక ఆవిడైతే వస్తుంది, మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఆవిడనైతే కలవబోతున్నాం ఈవినింగ్ టైంలో అని. సో నిన్నైతే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట ఇది. సో ఇప్పుడైతే రాబోతుంది. ఇప్పుడు టైం చూసుకుంటే మార్నింగ్ 10 అవుతుంది. సో మనం ఒక ప్లేస్లో అయితే వెయిట్ చేస్తున్నాము. తక్సీమ్ స్క్వేర్ అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే తక్సీమ్ మస్క్ కూడా ఉంది, చాలా పెద్ద మస్క్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే అయినా తక్సీమ్ స్ట్రీట్. సో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తుందో ఆవిడ. చూసి ఆవిడతో పాటు వెళ్దాం మనము. ఈ కుక్కలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, మామూలు సైజులో లేవు, చూసానికి భారీగా ఉన్నాయి. చాలా పెద్ద కుక్కలాగా అయితే ఉన్నాయి. ఊరిని అబ్బా, ఇంత పెద్ద కుక్కలు నేనెప్పుడు చూడలేదు. చాలా హైట్ ఉన్నాయి, చాలా బలంగా కూడా ఉన్నాయి. ఇక్కడ మనం టూర్స్ ప్లానింగ్ చేసుకుంటే కన్నా ఈ విధంగా అయితే ఉంటుంది. గ్రూపులుగా వెళ్తారు, ఈ జెండాలు పట్టుకున్నారు. ఆ జెండా ఎక్కడికి వెళ్తే అక్కడైతే ఫాలో చేయాలన్నమాట. Hello. It's me. Hi, how are you? Fine, Nice to meet you. Thank you. Yeah, nice you. to meet you. ఇవిడే అన్నమాట Nice to meet మన ఫ్రెండ్, ఇక్కడ వచ్చి కలిసింది. సో I forgot asking you. What's your name actually? Paula. Paula. Also my friend, Istanbul. సో ఈవిడ వచ్చి ఇక్కడే అన్నమాట, పిలిపిన్ నుంచి మామూలుగా అయితే అయినా. సో ఇక్కడే సిటిజన్, పాస్పోర్ట్ తీసుకున్నది. సో మన ఏమైతే అయితే వచ్చి కలిసింది. సో చూద్దాం, క్లియర్గా మాట్లాడదాం ఎవరితో. How you become citizen here? You said that you are a citizen here. Yeah, it's a long time ago. How long you have been stay here? 23 years. 23 years. Yeah. Oh, so completely you are the citizen here. Yeah. This is my country now. Oh, so it's Philippines is not country No, now. it's my country is Philippines special. Of Okay. course. It's my second country. Second country. So this is second country. Yeah, So this the is my main second main country is already, of course, that is motherland, the Philippines. Yeah. Yeah. So you are long Very citizen. Yeah. So how about like your family living here, like also? My family is everything is okay. Okay. So everything is good here. Yeah. So how is Turkey? Like you, it's very good. Almost 23 years. So Turkey is good for yeah. me. So you know Turkish also. Yeah, I know the That's nice. 23 సంవత్సరాలు అయింది, ఇక్కడే ఉంటుందన్నమాట. మామూలుగా అయితే ఫిలిపిన్స్ సీమ. సిటిజన్షిప్ తీసుకొని కంప్లీట్గా పాస్పోర్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడే ఉంటుంది. సో సెకండ్ కంట్రీ మాది, పాస్పోర్ట్ అయితే దొరికిందంట. చాలా ఏళ్ళగా ఇక్కడే పనిచేస్తుంది. చూద్దాము ఎలా ఉంటుంది ఈరోజు అనేది. సో ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళి లైట్గా ఏమైనా తినాలి. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. సో లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు లోకల్ ఫుడ్ అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే వీళ్ళకి కేఎఫ్సీ ఇష్టం కాబట్టి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా టైం అయితే కాలేదన్నమాట, ఎర్లీగా అయితే వచ్చాము మనము. ఇంకా 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. కేఎఫ్సీ అయితే తీసుకున్నాము. సో లెగ్ పీస్ అనమాట ఇవన్నీ, 2 పెప్సీలు ఇవి. సో తినేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మన బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, సో దీన్ని ఈజిప్షియన్ బజార్ అంటారు. సో దీనికి బ్యాక్ సైడ్ ఇంకో బజార్ అయితే ఉంది, గ్రాండ్ బజార్ అని. అది ఇంకా చాలా పెద్దది. తుర్కీ ఐస్ క్రీమ్ స్టైల్ ఇదే అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడొచ్చు మనకు తుర్కీ ఐస్ క్రీమ్ స్టైల్ ఎలా ఉంటుందో. ఈ విధంగా ఆడతారు వీళ్ళు ఐస్ క్రీమ్ గేమ్. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం నోట్స్, ఖర్జూరాలు, ఇవన్నీ చూసుకుంటే బాదము, కాజు ఇటువంటి అమ్ముతారు. స్వీట్ సమోసాలు ఇవన్నీ చూసుకుంటే బాగుంటాయి. కిలోల లెక్క అమ్ముతారు వీళ్ళు. 180 లీరా, 90 లీరా ఈ విధంగా అమ్ముతారు. బాగుంటాయి మొత్తం చూసుకుంటే. సో ఇదంతా ఈ లైన్ అంతా ఒకటే అనమాట. ఇది చూసారా చీజ్ మొత్తం, ఇది కిలోల లెక్క అమ్ముతారు ఈ విధంగా. సో ఇది కూడా చీజే, డిఫరెంట్ కైండ్ చీజ్ ఇది చూసుకుంటే కన్నా. అండ్ ఆలివ్ ఆయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కలర్ఫుల్ ఆలివ్ ఆయిల్స్. ఇక్కడ చూసారా రకరకాల కలర్స్ అయితే ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్గా ఉంటాయి మొత్తము.
బాగుంటాయి. ఆలివ్ చీజు ఈ లైన్ అన్నీ ఇవే ఒకే షాపులు ఇవన్నీ చూసుకుంటేనా మొత్తం ఒకే రకం ఉన్నాయి. మొత్తం చీజులు నోట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్లో అయితే అమ్ముతున్నారు. స్వీట్ షాపుల లాగా అయితే ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళలేదు మనము. క్రౌడ్ చూసారా ఎలా ఉందో బయట పక్క. ఓ మామూలు లేదుగా. సో లోపలికి వెళ్దాము. చూసారా చెక్ పాయింట్ కూడా ఉంది లోపలికి వెళ్ళడానికి. ఈ కాంప్లెక్స్ మొత్తం ఈజిప్షియన్ సంబంధించినది. తర్వాత స్పైసెస్ ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. హాయ్ సారీ ఐఎమ్ జస్ట్ రికార్డింగ్. హాయ్ హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా షూర్. సమోసాల్లాగా అయితే ఉన్నాయి ఇవి. ఇవి స్వీట్ అనమాట. ఇది ఒక స్వీట్. తర్వాత అక్కడ చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటా. ఇది చూసుకుంటే చాలా బాగుంది. యా సో చూసుకుంటే ఓ థ్యాంక్ యూ. Where are you from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సారీ థ్యాంక్ యూ. Namaste. నమస్తే బాగున్నారా? లైక్ దిసా. చాలా బాగుంది ఇక్కడ షాప్. మొత్తం స్పైసీకి సంబంధించినవి ఇవన్నీ చూసుకుంటేనా. ఇక్కడ ఫేషియల్ క్రీమ్ లాగా ఇది ఏదో క్రీమ్ అయితే ఉంది. ఫేస్కి రాసుకోవడానికి అనుకుంటా. ఇది ఏంటో మరి ఆర్గాన్ ఆయిల్ అంట. ఇది బాగుంది. ఇక్కడ కూడా సూపర్ ఉంది. ఓ సాఫ్రాన్ చూసారా సాఫ్రాన్. ఓ థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ సో మచ్. నో ఐ డోంట్ డూ దాట్. I do. యూ డూ. సో మనోడైతే మజాక్ చేస్తున్నాడు. గ్రాములకి అయితే అమ్ముతారు సాఫ్రాన్. ఇది హౌ మచ్ దిస్ బ్రదర్ యాక్చువల్లీ? The gram here is 120 for 1 gram. 1 gram. 200 for 1 gram. Okay. Or 320 Yeah, for yeah. 1 gram. 1 గ్రామ్. ఓకే. గ్రామ్కి వచ్చి 120 లీరా అంట. సో మన ప్రైస్లో చూసుకుంటే 300 లీరా వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో దీనికి ఇక్కడ చూసారా ఇది జాఫ్రాన్ ఫ్లవర్ అనమాట ఇది. సో ఇందులో నుంచి తీస్తారు వీళ్ళు. ఒక్కో పీస్ అయితే ఉంటుంది. సో ఇదంతా తీసినా కానీ జస్ట్ కొద్దిగా మాత్రమే వస్తుంది. వీళ్ళు తక్కువే 320 రూపాయలు చూసుకుంటాను ఇక్కడ. సో ఒరిజినల్ క్వాలిటీ అయితే ఉంటుంది అన్నమాట. చాలామంది తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి. బాగుంది. యా సో ఇదంతా ఇదే. థ్యాంక్ యూ బాస్. యా యాక్చువల్లీ ఐ డూ యూట్యూబ్ వీడియో. Thank you so much for coffee, tea, something. I don't know what is that. Pomegranate tea. Okay. Yeah. So వీళ్ళైతే పాపం మజాక్ చేస్తున్నారు మనతో. సో మనోళ్ళు హాయ్. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. Stay happy, don't be sad. యా ఎగ్జాక్ట్లీ. సో బాగుంటారు మార్కెట్లో. చాలామంది చాలా ఫన్నీగా ఉంటారు చూసుకుంటే అన్న వీడియో చూస్తుంటే. హాయ్ భయ్యా, హౌ ఆర్ యూ బాయ్? థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది మనకు స్వీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ బజార్లో మొత్తం చాలా ఫన్నీగా ఉంది చూసుకుంటే. ఓ కే హాల్ హై, ఠీకే అల్హమ్దుల్లా. మొత్తం చాలా ఫన్నీగా ఉన్నారు. ఈ మార్కెట్లో చూసుకుంటే మొత్తం ఫన్నీగా అయితే ఉన్నారు. వీడియో రికార్డ్ చేస్తా అంటే కొత్త ఒక్కరు పిలుస్తున్నారు, టీ ఇస్తున్నారు, తర్వాత స్వీట్ అయితే ఇస్తున్నారు. ఇప్పటికే 4-5 మంది ఇచ్చారన్నమాట ఈ విధంగా. బాగుంది. హాయ్ సార్. సారీ నో ఫ్రమ్ ఇండియా. ఠీకే. Looking for something special? No, just video. Yeah. Thank you. ప్రతి షాప్ వాళ్ళు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. స్పైసెస్ షాప్ నుంచి బయటికి రాగానే ఇటు పక్క చూసుకుంటే ఇంకా మొత్తం బట్టల షాపింగ్లు ఎక్కువ చూసుకుంటే అన్న చాలా వరకు ఇవే కనపడతాయి. సో ఎక్కడ చూస్తే ఇంక ఇవే బాగున్నాయి షాపులు. ఇప్పుడు చూసా చిన్న వీధులు మొత్తము. వాళ్ళు ఎక్కడ చూసినా బట్టలు, హ్యాండ్ బ్యాగులు ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి అన్నమాట. బాగుంటాయి బట్టలు. ప్రైజెస్ కూడా చూసుకుంటేనా ఇక్కడ 200 లీరా 300 లీరా ఆ విధంగా అయితే ఉన్నాయి ప్రైజెస్. దగ్గర 600 అట్లా పడుతుంది అనుకుంటా. సో నైట్ ప్యాంట్లు అంతే. ఈ లైన్ మొత్తం అవే కనబడుతున్నాయి. హలో సారీ. ఓ నైస్. హౌ మచ్ ఈస్ ద ప్రైస్ లైక్ 1 టీ షర్ట్?
t-shirt. You need high quality or normal quality? There are two quality, huh? Yeah, yeah. What is the price like low Normal quality? quality is 300 lira. 300 lira. High quality 800. But I Okay. have discount if you want. No, I'm just actually I'm I have shooting. all brands. Okay. Yeah. I have good price. Okay. Thank you. So prices. Thank you. Yeah. So hello. 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 From India. India. Hello Yeah. to India. Hello. Thank you so much. India. థ్యాంక్ యూ. చాలా బాగుంటారు వీళ్ళు చూసుకుంటే ఇక్కడ మొత్తం. సో ఇక్కడ ప్రైస్ చూసుకున్నా చాలా తక్కువే. దీంట్లో హై క్వాలిటీ లో క్వాలిటీ అనేది రెండు అయితే ఉంటాయన్నమాట. తుర్కీలో మాత్రం బట్టలు తక్కువ ప్రైజెస్ దొరుకుతాయి. 600 700 అయితే దొరుకుతాయి అనమాట. చాలా బాగుంటాయి బట్టలు, క్వాలిటీ ఉంటాయి. అందులో వింటర్ కాబట్టి ఇప్పుడు స్వెటర్లు తీసుకోవాలంటే ఇక్కడ చాలా హై క్వాలిటీలో దొరుకుతాయి అనమాట, తక్కువ ప్రైస్లోనే. అరబిక్ వాళ్ళు అయితే యూజ్ చేస్తారు ఎక్కువ శాతం కాఫీ చేసుకోవడానికి. కేట్లీ లాగైతే ఉంటుంది ఇది. బాగుంది. ఇవన్నీ కేట్లీలే. రాగి చెంబుల్లాగా అయితే ఉన్నాయి చూసారా, మొత్తం రాగి చెంబుల్లాగా అయితే ఉన్నాయి ఇవన్నీ. బాగుంటాయి. ఓ క్రౌడ్ చూసారా ఎలా ఉందో. చిన్న చిన్న సందులు క్రౌడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది ఎక్కడ చూసినా కూడా. ఉంగరాలు బొంగరాలు తయారు చేయాలంటేనే ఈరా అయితే యూజ్ చేస్తారు. డైమండ్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ అన్నీ ఇవే అనమాట. వీళ్ళు ఎట్లయినా తగ్గుపక్క ఉంటుంది వీళ్ళ షాపు. వీళ్ళు ఓన్గా తయారు చేస్తారన్నమాట చాలా వరకు ఇక్కడ. బాగున్నాయి మొత్తం ఇవే. సో ఇవన్నీ చూసుకుంటే ఇవే తజ్బీల్ అంటారు దీన్ని. బాగుంటాయి. ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో మొత్తం ఉంగరాలు. సో బయట రాయి ఉంది కదా దాంతో తయారు చేస్తారు. ఇవన్నీ ఉంగరాలు మెల్లో వేసుకోవడానికి చైన్ లాగా బాగుంటాయి, లాకెట్ లాగా ఇది. ఇవన్నీ అవే బాగున్నాయి. గ్రాండ్ బజార్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. మొత్తం ఇదే గ్రాండ్ బజారు, ఈజిప్షియన్ బజారు మొత్తం ఇక్కడే ఉంటాయి ఒకే చోట. సో అందుకోసం ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అయితే ఇస్తున్నారు. డాలర్ రేటు ఇక్కడ చూసుకున్నా 30 లీరా 600 పైసలు అయితే ఇస్తున్నారు అనమాట ఒక డాలర్కి. చాలామంది టూరిస్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఇస్తున్నారు. ఆన్లైన్లో ఎంత ఉందో అంత ప్రైస్ ఇస్తున్నారు. బయటకు వెళ్తే కన్నా 30 లీరా 100 అట్లా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 30 లీరా 600 అట్లా ఇస్తున్నారు. బాగుంది ప్రైస్ ఇక్కడే, ఎందుకంటే మెయిన్ బజార్ కదా. సో చాలామంది వస్తున్నారు ఇక్కడికి, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం ఇస్తున్నారు అనమాట. స్విమ్ సూట్లు, బనియన్లు, కడ్డాలు అయితే అమ్ముతారు ఇక్కడ చూసుకుంటే 30 లీరాకి. 30 లీరా అంటే చాలా తక్కువే, దగ్గర దగ్గర 70 రూపాయలు అట్లా పడుతుంది అంతే, 100 కూడా పడదు. చూసుకుంటాను టీ షర్ట్లు కూడా 250 లీరా. సో 500కి అయితే వచ్చేస్తాయి అనమాట. జాకెట్లు కానీ ప్యాంట్లు కానీ ఈ విధంగా 250 లీరాకి అయితే వస్తున్నాయి. 250 లీరా అంటే కన్నా మనకు అంతే 400 450 అట్లా అయితే పడుతుంది అంతే. 600 లోపు బట్టలు అయితే వస్తున్నాయి అనమాట, ఒక షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ. కాస్త సెంటర్కి అయితే వచ్చాము మనము. ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి. ఇదంతా బజారు, ఒక లైన్ కాదు 2 లైన్ కాదు, మొత్తం అంతా ఇదే. ఇక్కడ చూసుకునే అవే, ఇక్కడ చూసుకునే అదే, ఇక్కడ చూసుకునే అదే. పై నుంచి చూసుకుంటే మొత్తం బిల్డింగ్ అంతా అదే కనబడుతుంది. మొత్తం హ్యాండ్ బ్యాగులే. ఇటు సైడ్ కూడా అవే, మొత్తం అవే. అలానే ఏం కాదు తక్కువ ప్రైస్లో ఉంటే లో క్వాలిటీ ఉంటాయని ఏం కాదు. మంచి మంచి బట్టలే 600కు. ఇది చూసుకుంటే జాకెట్ హుడ్డీ లాగైతే ఉన్నాయి. ఇవన్నీ మంచి మంచి క్వాలిటీనే. ఇదంతా చూసుకుంటే మంచి క్వాలిటీ బాగుంది. మన ప్రైస్లో చూసుకుంటే 600 ఇవన్నీ. లేడీస్ చెప్పులు ఇవన్నీ చూసుకుంటేనా క్వాలిటీ చూసుకుంటే మామూలుగా లేవు. చూసానికైతే బాగున్నాయి. 100 లీరా అంట. 100 లీరా అంటే 300 అంతే. 300 కానీ కాదు, 270కే వస్తున్నాయి అనమాట ఇటువంటి చెప్పులు. చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే. ఇంత మంచి చెప్పులు 150 లీరా అంటే 300 320 అట్లా. షూ చూసుకుంటే అయినా 500 ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో ఇది అంతే, దగ్గర దగ్గర 1000 రూపాయలు అయితే పడుతుంది ఇది కూడా. ఎవరు చూసుకున్నా బ్యాగులు మోసేస్తున్నారు. ఒక్కొక్క చేతిలో 4-5 బ్యాగులు అయితే ఉన్నాయి. ఇవన్నీ గోల్డ్ షాపులు అనమాట గ్రాండ్ బజార్లో. సో బయట మాత్రము మొత్తం బట్టల దుకాణాలు, షాపింగ్ చేయడానికి ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా మొత్తం గోల్డ్ షాపులు ఎలా ఉన్నాయో, బాగుంటాయి. గోల్డ్ అన్నీ గోల్డ్ షాపులే. సో ఆల్మోస్ట్ బట్టల దుకాణాలు, డిలైట్ షాపులు, తర్వాత నోట్స్, తర్వాత స్వీట్స్ ఇటువంటివి అయితే అమ్ముతారు. ఎక్కువ అరబిక్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. షాపింగ్ చేయడానికి అయితే మోస్ట్లీ ఇక్కడికే వస్తారు. యాంటిక్ ఓల్డ్ బజార్ అంట. సో ఎన్ని బజార్లు ఉన్నాయి దీంట్లో అర్థం కావట్లేదు నాకు, చాలా ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో బజార్ అయితే కనబడుతుంది. ఇదంతా యాంటిక్ ఓల్డ్ బజార్ అంట. ఇది బాగుంది. మొత్తం యాంటిక్ సంబంధించినవి కనబడతాయి ఇక్కడ మనకు. చాలా బాగుంటాయి ఇక్కడ.
సో ఒక్కదానికి ఒక సపరేట్ అయితే ఉంది. బట్టల షాపింగ్ ఒకటి, గోల్డ్ షాపింగ్కి ఒకటి, తర్వాత స్పైసెస్కి ఒకటి అయితే ఉంది. సో చాలా పాత అనుకుంటా. సో అదే విధంగా కనబడుతుంది ఓల్డ్ బజార్ అంటే కన్నా. సో మనం బోర్డు చూసాం కదా, యాంటిక్ ఓల్డ్ బజార్ అని. సో కంప్లీట్గా అలాగే కనబడుతుంది ఇక్కడ చూస్తే. మొత్తం హోల్సేల్, మొత్తం ప్యాకింగ్ చేసి వీళ్ళు ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు ఇక్కడ నుంచి. పేర్లు అయితే రాసి పెట్టుకున్నారు ఇక్కడ చూసారా, మొత్తం పేర్లు ఎక్కడెక్కడ పంపించాలో అక్కడ అన్ని పేర్లు అయితే రాసి పెట్టుకున్నారు. హోల్సేల్ మార్కెట్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో చాలామంది ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకొని ఇరాన్లో డబుల్ త్రిబుల్ ప్రైజ్లకి అయితే అమ్ముకుంటారంట. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది, ఏమైనా తిందాము. ఇక్కడ షవర్మాలు అయితే ఉన్నాయి కొన్ని. సో ఒక షవర్మా అయితే తీసుకుందాము. ఫుల్ ఆకలి వేస్తుంది. టైం చూసుకుంటే 3 అవుతుంది. ఇదేదో ఎండిపోయిన వంకాయలాగా అయితే ఉన్నాయి మొత్తం చూసుకుంటే. ఇక్కడ బయట పక్క షాప్ ముందర అయితే ఎలాంటి తీశారు బయట చూసుకుంటే. ఇది మిర్చి లాగా ఉన్నాయి, తర్వాత వంకాయలాగా అయితే ఉన్నాయి. కొద్దిగా కూడా గ్యాప్ లేదు, ఆ విధంగా అయితే ఉంది క్రౌడ్ ఇక్కడ చూసుకుంటే. సో ఆల్మోస్ట్ షాపింగ్కి సంబంధించినవే చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయి. బజార్ అయితే చాలా పెద్దది. సో కంప్లీట్గా తిరగాలంటే కన్నా ఒక ఫుల్ డే అయితే కావాలి. సపరేట్ సెక్షన్లు అయితే ఉన్నాయి. గ్రాండ్ బజారు, తర్వాత ఈజిప్ట్ బజారు, స్పైసీకి సంబంధించినవి, మొత్తము డిలైట్ సంబంధించినవి చాలా బాగున్నాయి అనమాట. సో అదనమాట. సో బయటకి అయితే వచ్చేసిన కంప్లీట్గా. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చలేదే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై అందరికీ.